పరిశీలించండి ఎక్కడెక్కడ తిరుగుతున్నది. ఈ పక్క మీద, అక్కడ పక్క మీద, ఎద మీద, ఈ మీద మొత్తం ఈ బొక్కలన్నీ ఇలాగా వంగి పైకి లేస్తాయి. ఈ బొక్క మీద మొక్క వచ్చినప్పుడు ఈ బొక్కలు ఉంటాం కదా, ఇలాగ వంగి పైకి లేస్తాయి. ఒక్కొక్కటి బొక్కలు ఇరిగిపోతాయి. ఇరిగిపోతే దవాఖానికి పోయలేస్తాను. నేను ఆసుపత్రికి పోయలేదు. వాళ్ళకి తీసుకొని పోయి నెలలక్క అడ్మిట్ చేసేయలేదు. ఇంజక్షన్ మాత్రలు మింపించలేదు. మళ్ళీ ఏం చేస్తా అంటారు, నా గురుగారు అట్లాంటి షర్ట్ ఇచ్చినాడు, తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, 2 పయ్యాలు ఉన్నాయి. ఇవి 2 బండి పయ్యాలు. ఒక పయ్య మెడలో వేసుకుని తిప్పినాడు, ఒక పయ్య కడుపులో పట్టి తిన్నాడు. ఆ మొత్తం ఆ పిల్లగా లాఠీ చేసినాడు. ఇప్పుడు 2 బండి పయ్యాలు, 2 భుజాల్లో వేసుకోవాలా, 2 సంఖ్యల్లో, ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, 2 వేసుకుని 2 పైకి ఎత్తి, ఇప్పుడు ఒక పయ్య తిప్పినాడు కదా, అదే మాదిరితో 2 తిప్పుతాడు. ఇవి 2 పైన ఎగురుతాయి. తిరిగి తిరిగి సరిగ్గా కంట్రోల్ అయితే వాళ్ళ కాళ్ళు చేతులు బదులుతాయి సార్. అకస్మాత్తుగా కొంచెం బ్యాలెన్స్ ఫెయిల్ అయ్యి ఆ పక్కలో గాని ఈ పక్కలో గాని పడితే వాళ్ళ చేతులు కాళ్ళు ముక్కులుగా ఎగిపోతాయి. మనిషి చూసేదానికి లాగు ఉంటాడండి, అన్ని లోపల ఎముకలు బొక్కలు ఇంత లాగు ఉంటాయి, పట్టని ఎరిగిపోతాయి. అర్థం చేయండి, ఈ పని చూపిస్తాడు. అయితే మీరు ప్రజలన్నీ మీరేమనుకుంటారు, మీరేం తెలుసుకుంటారు, ఏమయ్యా పైల్వాన్ ఇట్లాంటి ఖతర్నాక్ పని, కాళ్ళ చెట్లు ఇరిగే పని, ప్రాణం పోయేట్ల పని చూపిస్తున్నావు మా ముందర. ఇట్లా ఖతర్నాక్ డేంజర్ పని చూపిస్తున్నావు. మా దగ్గర పైసలు అడగలేదు, డబ్బులు కూడా అడగలేదు. ఇట్లాంటి పని చేసేటప్పుడు ఏమైనా కింద పడి కాళ్ళ చెట్లు ఇరిగిపోతే, దెబ్బ తగిలితే, పైలు నొప్పులు వస్తే దవాఖానికి ఆసుపత్రికి పోయేదానికి డబ్బులు నీకు ఎవరిస్తారు? చూడండి, ఈ పని దాంట్లో నా ప్లేయర్స్ గాని నేను గాని దీంట్లో పడి చెయ్యి గాని కాళ్ళు గాని దెబ్బ తగిలి నొప్పి కానీ దవాఖానికి పోయలేస్తారు. ఆసుపత్రికి పోయి ఇంజక్షన్ చెప్పించలే, మాత్రలు మింగలే. మళ్ళీ ఏం చేస్తావా అంటారు. నా గురువు గారు, నా వస్తాద్, ఈ పని నేర్పించిన నా గురువు రఘు మాస్టర్, ఆయన ఒక చెట్టు వేరు రసం నాకు ఇచ్చినాడు. ఆ రసం ఈ పిల్లలకు కూడా రాస్తా, నేను కూడా రాసుకుంటా, దాంట్లో మేలవుతాను, మళ్ళీ పని చూపిస్తాను. నాకు నొప్పి అయ్యలేదు. అదే అడ్వాంటేజ్, దాని గురించి ఈ పని మీకు నేను చూపిస్తున్నాను. ఈ పని అయిన తర్వాత దాని అడ్వాంటేజ్ చెప్పి హ్యాండ్ బిల్ ఇస్తాను, తీసుకొచ్చుకోండి. చూడండి సార్, డాక్టర్ నుంచి ఒకే జాగలో నిలబడాల, ఊపిరి పట్టుకో, అక్కడిక్కడ కదలవద్దు. పోనీ స్పీడ్ గా పోనీ, గ్లాస్ కొట్టండి, పోనీ ఇంకా స్పీడ్. చూడండి, 2 పయ్యాలు 2 చేతుల్లో వేసుకుని తిప్పుతున్నాడు. ఏమన్నా కొంచెం బ్యాలెన్స్ ఫెయిల్ కింద పడితే మన కాళ్ళ చేతులు బతుకుతామండి, అన్ని ఇరిగిపోతాయి. అర్థం చేయండి. చాలప్ప అనా అనా, చాలు చాలు. ఆడే దించండి, కింద దించండి ఆడే. ఇప్పుడు చూడండి, 4 పయ్యాలు ఉంటాయి, 4 బండి పయ్యాలు. ఆడే పండుకోండి ఎవరా. ఇవి ఇట్లాంటివి 6 పయ్యాలు కావాలండి నాకు. ఇట్లాంటివి 6 పయ్యాలు కావాలి నాకు. ఫుల్ సర్వీస్ ఉంది, ఫుల్ సర్వీస్ ఉంది. ఇలాంటి 6 పయ్యాలు నేను లేపుతానండి ఇప్పుడు. కానీ ఈ పిల్లలకి ఇప్పుడు కొత్తగా సర్వీస్ చేపిస్తున్నాను, దానికి 4 పయ్యాలు తెచ్చినాను. ఇప్పుడు చూడండి, 2 మక్కల మీద, ఎద మీద 4 పయ్యాలు బ్యాలెన్స్ ఆపుతాడు. ఈ పని చేయాలంటే ఒక 2-3 అన్నలు సాయం చేయాలా. మా పిల్లలు ఉంటారు, మీరు కూడా ఒక 3-2 అన్నారు. రాండి, కొంచెం లోపలికి ఎత్తి వాని మీద పెట్టి వెళ్ళిపోండి. ఒక 2-3 రాండి. కూర్చోండి కింద. చూడండి సార్, 4 పయ్యాలు ఉండాలి. 2 చేయి మీద, 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ ఉంది. చెయ్యి గాని కాళ్ళు గాని కదిలితే ఆ మొత్తం బరువు వాని మీద పడుతుంది.
అది తీసే వరకు కాళ్ళు చేతులన్నీ ఇరిగింటాయి. అట్లాంటి డేంజర్ పని ఉంది సార్. ఇలాగా నేను 6 పయ్యాలు ఎత్తాను. పిల్లలకి సర్వీస్ ఉంది, 4 పయ్యాల పని చూపించాను. ఇప్పుడు ఏ పని అయింది, ఇప్పుడు నా పని చూపిస్తాను. అందరూ క్లాప్స్ కొట్టండి పిల్లలందరూ చూడండి. ఇప్పుడు కూర్చోండి మీరు. వీడియో తీస్తాను. 2 ఎద్దులు తెచ్చి దీన్ని గట్టి చేనులో దున్నేటప్పుడు కాయ నుంచి చేయి నుంచి లేపొచ్చు, చూపించవచ్చు. ఇది కాయ నుంచి చేయి నుంచి లేపేది కాదు, పళ్ళు ఉన్నాయి. మీలాగా నాయి పండ్లు ఆ భగవంతుడు దేవుడు మీకు నాకి అన్నం తినడానికి ఇచ్చినాడు పండ్లు. ఈ పండ్లో పట్టుకుంటాను, 2 పండ్లో పట్టుకొని 2 చేతులు వదులుతాను. సరిగా నా పండ్లో బ్యాలెన్స్ నిలబెడితే మంచిది సార్. నా పండ్లో సైల్ అయ్యి ఈ పక్కలు కానీ ఈ పక్కలు కానీ కింద పడితే నా పండ్లు ఒకటి మిగిలేదు, అన్ని ఇరిగి బయటకు వస్తాయి. చెంప అంతా సించిపోతుంది. అట్లాంటి డేంజర్ పని ఉంది, చూపిస్తాను. ఇది అయిన తర్వాత ఆ రాయి చేతితో గుద్దుతాను. ఈ గుండు నా మీద వేసుకుంటాను. నా గురుగారులు బాధ్యత ప్రకారంగా అది ఒక అడవి తెచ్చి పరిచారం చెప్పి మీకు అందరికీ హ్యాండ్ బిల్ కార్డు రికార్డ్స్ ఇచ్చి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అందరికీ నమస్కారం అండి. అర్థం చేయండి, ఈ పని ఎలా చూపిస్తాను. కూర్చోపా. మంది ఏమంటారు, ఏమయ్యా 65 సంవత్సరాలు ప్రాయం అంటావు నువ్వు. 60 సంవత్సరాలు వచ్చిన ఒకటి పండ్లు బాగుండలేదు. నీ పండ్లు ఇంత గట్టిగా ఉండాలంటే, ఇంత హార్డ్ గా ఫ్రెష్ గా ఉండాలంటే ఏం కారణం? ఏం కాదండి, నా పండ్లు గట్టిగా ఉండేది నా గురు, నా వస్తాద్ రఘు మాస్టర్ అట్లాంటి చెట్టు వేరు రసం నాకు ఇచ్చినాడు. అది రోజు నా పండ్ల మీద రాసుకుంటాను. అన్ని గట్టిగా ఉండాలి. అట్లాంటి నాగలి లాగుతా, ఇట్లాంటి నాగలి లేపుతా, నా పండ్లు నొప్పి వేయలేదు. దాన్ని అడ్వర్టైజ్ గురించి ఈ పని మొత్తం మీకు నేను చూపిస్తున్నా. మీకు కావాలంటే నా దగ్గర అడ్రస్ ఉంది, మీరు కూడా తెప్పించుకోండి, మీరు కూడా రాసుకోండి. మీ పండ్లు కూడా గట్టి అవుతుంది. అంచకరిస్తా. ఆల్రెడీ ఉన్నాడు. చేస్తున్నా